మీకు కిడ్నీ స్టోన్ ఉందని తెలిసిందా? అది మందులతో కరిగిపోతుందా లేదా ఆపరేషన్ తప్పదా అనే డౌట్ వస్తుంది కదా, అది ఈరోజు నేను క్లియర్ చేస్తాను. హలో, నేను డాక్టర్ అర్జున్ ప్రకాష్ జాగర్లమూడి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, చందన యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్, గుంటూరు. మనకి కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు చాలా మంది పేషెంట్స్ ఇదే అడుగుతారు, సార్ మందులతో కరిగిపోతుందా అని. సో ఈరోజు అది ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది ఏ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి అన్నది తెలుసుకుందాం. మొదటిది సైజ్ ఆఫ్ ద కిడ్నీ స్టోన్. కిడ్నీ స్టోన్ ఎంత సైజ్ ఉంది అనేది. జనరల్గా 5 mm 6 mm ఆ లోపు ఉన్న స్టోన్స్ చాలా వరకు మందులతో కరిగిపోవటానికి పడిపోవటానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా కొంతమంది 20 mm అంటే 2 centimeters 15 mm అంత పెద్ద స్టోన్స్ ఉన్నప్పుడు కూడా సార్ మందులతో కరుగుతుందా అంటారు. సో మనము కిడ్నీ స్టోన్ సైజ్ ఎంత ఉంది, దాని లొకేషన్ ఎక్కడ ఉంది, కిడ్నీలో ఉందా, యూరిన్ వచ్చే పైపులో ఉందా, మూత్రం సంచిలో ఇరుక్కుపోయిందా, ప్యాస్ వచ్చే యురెత్రాలో ఇరుక్కుపోయిందా అనే దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. కొన్నిసార్లు చిన్న స్టోన్సే ఉంటాయి, కానీ మన పైపు అంతకన్నా చిన్నగా ఉండొచ్చు యురెటర్, అవి అందులో బ్లాక్ అయిపోవచ్చు. అలా బ్లాక్ అయిపోయినప్పుడు పైకి స్వెల్లింగ్ వస్తుంది, కిడ్నీలో వాపు వస్తుంది. సో అలా వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకి డ్రైనేజ్ ఎట్లా క్లియర్గా వెళ్ళిపోతుంటే ఫ్లో అవుతూ ఉంటే ఇబ్బంది ఉండదు. అలా కాకుండా బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది, వెనక్కి తంతది. ఎక్కువ రోజులు బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది, మురుగు అవుతుంది, అంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా చిన్న స్టోన్ అయినా కూడా పైప్లో బ్లాక్ అయింది, ఇబ్బంది పడుతుంది, నొప్పి కంటిన్యూస్గా ఎక్కువ రోజులు వస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది, జ్వరం వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ట్రీట్ చేయించుకోక తప్పదు. జనరల్గా కిడ్నీ లోపల స్టోన్స్ అంటే మనం కిడ్నీ స్టోన్స్ అంటే ఒక వర్డ్గా తీసుకుంటాం, కానీ అందులో చూస్తే మీరు కిడ్నీ మరియు మూత్ర వ్యవస్థని 4 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. 1 కిడ్నీస్, 2 వచ్చే పైప్ ఏదైతే ఉంటుందో దాన్ని యురెటర్ అంటాము, 3 బ్లాడర్ లేదా మూత్రం సంచి, 4 యురెత్రా అంటే మన అంగంలో ప్యాస్ వెళ్ళే దారి. వీటిల్లో ఎక్కడ ఉన్నా మనం వాటిని కిడ్నీ స్టోన్స్ అనే అంటాం. సో వీటి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? కిడ్నీలో జనరల్గా 5 mm 6 mm 7 mm స్టోన్స్ ఉన్నప్పుడు మెడిసిన్స్ తీసుకొని డైట్ ఫాలో అయితే సరిపోతుంది. అలా కాదు, కిడ్నీలో పెద్ద స్టోన్ ఉంది 15 mm, వీటికి డైట్ అన్నది ఉపయోగం ఉండదు. కింద ఉన్న నాళము ఇంకా సన్నగా ఉండటం వల్ల అవి కిందకు వచ్చే అవకాశం కూడా ఉండదు, వాటిని మనం రిమూవ్ చేయాల్సిందే. అది ఏం టెక్నిక్స్ ఉంటాయి? కిడ్నీలో పెద్ద రాళ్ళు ఉన్నప్పుడు జనరల్గా లాస్ట్ కొన్ని ఫ్యూ ఇయర్స్ దాకా కామన్ ట్రీట్మెంట్ ఏంటంటే నడుంలో హోల్ వేసి దాన్ని రిమూవ్ చేస్తూ ఉంటాం, PCNL అంటారు, పర్క్యుటేనియస్ నెఫ్రోలిథాటమీ. అది ఏమంటే నడుంలో హోలేసి తద్వారా మళ్ళీ కిడ్నీలో హోలేసి ఆ మూత్రం సిస్టంలోకి వెళ్ళి అక్కడ స్టోన్ని బ్లాస్ట్ చేసి రిమూవ్ చేయాలి. ఇందులో కొంచెం మనకి బ్లీడింగ్ అవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది న్యాచురల్ ప్యాసేజ్ కాదు. ఇప్పుడు కొత్త అడ్వాన్సెస్ ఏంటి? RIRS అంటే రిట్రోగ్రేడ్ ఇంట్రారెనల్ సర్జరీ. అంటే నార్మల్గా మనకి యూరిన్ వచ్చే దారిలోనే, అంటే అంగం నుంచి యూరిటర్ ద్వారా కిడ్నీలోకి వెళ్ళిపోయి మనం లేజర్తో అక్కడ ఉన్న స్టోన్ని బాగా పౌడర్ చేసేస్తాం. ఆ పౌడర్ అన్నది మనకి నార్మల్ యూరిన్లో వచ్చేయటానికి వీలు ఉంటుంది. ఇది మనం న్యాచురల్ ప్యాసేజ్ ద్వారా చేయటం వల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, యూరిన్ పైప్లో ఉన్న స్టోన్స్కి ఏం చేయాలి? యూరిన్ పైప్లో కూడా చిన్న చిన్న రాళ్ళు ఉంటే వెళ్ళిపోవటానికే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా అవి బ్లాక్ అయినప్పుడు, మీకు నొప్పి కంటిన్యూస్గా వస్తున్నప్పుడు, ఫీవర్ ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, క్రియాటిన్ పెరిగినప్పుడు వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఆ స్టోన్స్ రిమూవ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఫీవరు ఇవి ఎక్కువగా ఉంటే ఇనిషియల్గా DA స్టెంట్ అని వేస్తాం, తద్వారా మనకి సిమ్టమ్స్ అన్నది రిలీఫ్ వస్తుంది. తర్వాత దారి కూడా పెరుగుతుంది ఆ యురెటర్ది. తర్వాత మనం ఈజీగా లేజర్ ద్వారా వెళ్ళి ఆ స్టోన్ని బ్లాస్ట్ చేసి URSL అనే పద్ధతి ద్వారా రిమూవ్ చేసుకోవచ్చు. అలానే మూడవది మూత్రం సంచిలో రాళ్ళు. అవి 2 centimeters 3 centimeters అలా పెద్దగా ఉన్నప్పుడు మనం పాత రోజుల్లో చిన్న కట్ ఇచ్చి పైనుంచి తీసేసేవాళ్ళం, దాన్ని ఓపెన్ సిస్టోలిథాటమీ అంటారు. అలా కాకుండా ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ లేజర్స్ ద్వారా మనం అంగంలో నుంచే వెళ్ళి ఆ స్టోన్ అంతా చిన్ని పీసెస్ చేసి రిమూవ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. 4వది యురెత్రల్ స్టోన్స్, అంటే అంగంలో వచ్చి రాళ్ళు ఇరుక్కుపోవటం. అలా జరిగినప్పుడు మనకి సివియర్ పెయిన్ రావటము, యూరిన్ బ్లాక్ అయ్యి బొడ్డు కిందంతా వాచిపోయి నొప్పి రావటము, స్ట్రెయిన్ చేసిన యూరిన్ పాస్ చేయలేకపోవటము, ఇలాంటి ఇబ్బందులు కలగవచ్చు. సో అది అర్జెంటుగా మీరు యూరాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే దాన్ని మళ్ళీ బ్లాడర్లోకి పుష్ చేయటం కానీ రిమూవ్ చేయటం ద్వారా రిలీఫ్ రావటం జరుగుతుంది.
ఇలా మనము ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద, ఆ స్టోన్ సైజ్ మీద, లొకేషన్ని బట్టి, ఉన్న సివియారిటీని బట్టి, మీకు జ్వరం ఉందా లేదా అనే దాన్ని బట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి డిసైడ్ చేస్తాయి. ఒక 10 yearsకి ఇప్పటికి సైన్స్ చాలా అడ్వాన్స్డ్ అయింది. ఈ కొత్త RIRS మరియు లేజర్ సర్జరీస్ ద్వారా పేషెంట్ ఎక్కడా కోత లేకుండా, కుట్టు లేకుండా, బ్లీడింగ్ అవ్వకుండా 1 dayలో కూడా డిశ్చార్జ్ అవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.